ఆల్రైట్ గైస్, సో ఇవాళ వీడియోలో మూడు విషయాలు చెప్పాను. ఫస్ట్ వచ్చేసి నేను స్మాల్ అకౌంట్ స్మాల్ పొజిషన్ సైజింగ్ తో రియల్ అకౌంట్ లోని ట్రేడ్ చేశాను. నేను పేపర్ ట్రేడింగ్ అని పెట్టాను బికాస్ నేను యూజువల్ గా తీసుకునే క్వాంటిటీ కానీ 10x లెస్ తీసుకున్నాను. అండ్ ఆల్సో సెకండ్ ట్రేడ్ వచ్చేసి నేను పేపర్ ట్రేడింగ్ చేశాను. టైటన్ అనే స్టాక్ ని నేను ట్రేడింగ్ వ్యూ లో పేపర్ ట్రేడింగ్ చేశాను. సో దాన్ని హైలైట్ చేసుకుంటూ పెట్టాను. ఫస్ట్ దాన్ని మీరు పేపర్ ట్రేడింగ్ లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు బికాస్ ఇట్స్ వెరీ స్మాల్ పొజిషన్ సైజింగ్. నేను తీసుకునే దాంట్లో 1/5 1/10 తీసుకున్నట్టున్నాను అంతే. ఓకే, అండ్ దెన్ థర్డ్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఒక మూడు స్పెసిఫిక్ స్టాక్స్ గురించి స్పెసిఫిక్ సెటప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సెటప్ కనుక మూడు స్పెసిఫిక్ స్టాక్స్ లో కనిపిస్తే ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పి నేను స్పెసిఫిక్ గా చెప్పాను అండ్ రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో డోంట్ మిస్ దట్ పార్ట్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఒకవేళ కనుక మీకు పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎలా సెటప్ చేయాలి ఇదంతా కనుక తెలియదు అనుకుంటే కనుక ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఆన్ దట్. సో యా, ఎంజాయ్ ద వీడియో. లెట్ ట్రేడర్స్, ఇప్కా ల్యాబ్ లో ఒక ఎంట్రీ తీసుకున్నాను. సెటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాప్ లాస్ పెట్టేస్తాను. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను బికాజ్ నేను కమ్యూనిటీ దాంట్లో పెట్టినట్టు ఐ హ్యావ్ మూవ్డ్ మై ఫండ్స్ ఇంటూ పొజిషనల్ ట్రేడ్స్ ఫర్ నౌ. సో మళ్ళీ ఇంట్రాడే ఫండ్స్ యాడ్ చేసే వరకు కూడా తక్కువ క్వాంటిటీతో చేస్తాను. ఇఫ్ నాట్ ఐ వోంట్ డూ ఇట్ అట్ ఆల్. అసలు మొత్తానికి చేయకపోవచ్చు, ఆర్ఎల్స్ చేసినా సరే చాలా తక్కువ క్వాంటిటీతో చేస్తాను. ఇప్పా ల్యాబ్లో ఒక మంచి సెటప్ కనిపించింది, సో ఇంకా తీసేసుకున్నాను. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హియర్, ఇంకా దట్స్ ఫైన్. ఎస్ఎల్ఆర్ టార్గెట్ అని నేను అప్డేట్ చేస్తాను. ఆల్రెడీ గైస్, టైటన్లో కూడా ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ బయింగ్ ఇట్ విత్ రియల్ మనీ. ఎందుకంటే నేను ఇందాక రీజన్ చెప్పాను కదా. ఇన్ ద సేమ్ వే ఐఎమ్ జస్ట్ డూయింగ్ అ పేపర్ ట్రేడ్ హియర్. యా, అబౌవ్ దిస్ పేపర్ ట్రేడ్ చేస్తున్నాను. చాలా బులిష్నెస్ కనిపిస్తోంది, సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఇది నేను అప్డేట్ చేస్తాను. ఐ నో దిస్ ఇస్ నాట్ ఎ రియల్ ట్రేడ్, బట్ ఇది పేపర్ ట్రేడ్ కూడా మన కాన్సెప్ట్స్ అయితే ప్రూవ్ అవుతాయి కదా, మనం ఎంత కరెక్ట్ అవుతున్నాము, ఎంత రాంగ్ అవుతున్నాము అనేది. సో దట్ ఈస్ ఇనఫ్. విల్ సీ వాట్ హ్యాపెన్స్. 1000 quantity is just an example. Let me actually bring it down to 100. I think that would be better. Position sizing ki kuda. Alright, I'll update you. Okay guys, Titan activate అయింది. మన టార్గెట్ వచ్చేసి 1:2 పెట్టుకున్నాము. సెల్ 100 quantities, స్టాప్ ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ దెన్ విల్ క్యాలిక్యులేట్ 1:2 క్యాలిక్యులేట్ చేసుకుందాం. సెటప్ ఏంటనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ఎ వైల్. దిస్ విల్ బి అ సెకండ్ ట్రేడ్ ఆఫ్ ద డే. ఓకే, అంటే ఐ నో దిస్ ఇస్ నాట్ అ రియల్ ట్రేడ్, బట్ స్టిల్ ఇంకా మనము డైలీ 2 ట్రేడ్సే తీసుకోవాలి అనుకున్నాము. సో దాని ప్రకారమే మనం తీసుకుంటాము. అది పేపర్ ట్రేడ్ కానివ్వండి, రియల్ ట్రేడ్ కానివ్వండి. 2128 ఈస్ ద ఫస్ట్ అని మనకున్న టార్గెట్. 1:1 ఆల్రెడీ అచీవ్ అయిపోయింది. సో 1:2 మాత్రం మనం చూస్తున్నాము. అండ్ యాక్చువల్లీ చాలా బులిష్గానే ఉంది. దేర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ వీ మైట్ బి గెటింగ్ దిస్ టార్గెట్ యాజ్ వెల్. హాఫ్ క్వాంటిటీ మాత్రమే ఇక్కడ బుక్ చేస్తాను. అసలు ఎక్కడ దాకా వెళ్తుందో మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం చూసుకుంటూ వెళ్దాం. అన్లెస్ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ రీజన్ టు ఎగ్జిట్ అవుట్ ఆఫ్ ద ట్రేడ్, విల్ నాట్ ఎగ్జిట్. ఆల్రైట్ గైస్, ఇప్కా ల్యాబ్ లో ఎంట్రీ తీసుకున్నాను, బట్ అది మన ఎస్ఎల్ హిట్ అయిపోయింది. సో విచ్ ఈస్ అన్ఫార్చునేట్. ఈ సెటప్ వచ్చేసి సింపుల్ సెటప్. ఇక్కడ దగ్గరలో దీనికి రెసిస్టెన్సెస్ ఏవీ లేవు. రెసిస్టెన్సెస్ ఏవీ లేకుండా ఉన్న రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసేసింది. ఇట్ ఓపెన్ అబౌవ్ ఆల్ ద రెసిస్టెన్సెస్. ఓకే, విచ్ ఈస్ అ బుల్లిష్ సైన్. అండ్ దెన్ షార్టర్ టైం ఫ్రేమ్ లో ప్రైస్ యాక్షన్ చెక్ చేస్తే కనుక 2 హెవీ బుల్లిష్ క్యాండిల్స్ తర్వాత ఒక ఇన్సైడర్ బార్ క్యాండిల్ చేసింది, విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. సో ఇన్సైడర్ బార్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నాం ఆ నెక్స్ట్ క్యాండిల్లో. ఫర్ ఇన్సైడర్ బార్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ ఆ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో యా, దాట్స్ ఇట్. అండ్ దెన్ టైటాన్ చూస్తే కనుక టైటాన్ ఇట్స్ ఇన్ కన్సాలిడేషన్ జోన్, బట్ ఐ థింక్ ఇట్ విల్ బి హిట్టింగ్ ద టార్గెట్. మనం ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ నాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. సో యా, సెటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్కా ల్యాబ్ లో. టైటన్ లో కూడా నేను సెటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ విల్ బి ఇట్. నేను జస్ట్ టైటన్ ఏం జరుగుతుందని లాస్ట్ అప్డేట్ ఒకటి ఇస్తాను. టైటన్ చూస్తే మనం 15-minute టైం ఫ్రేమ్ లో చూస్తే వీ కెన్ సీ ఎ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే, 15-minute టైం ఫ్రేమ్ లో టైటన్ లో మనకు ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇదే రెసిస్టెన్స్ తో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ నిన్న బ్రేక్ ఇవ్వడానికి ట్రై చేసింది, బట్ నిన్న టైం అయిపోయింది. ఇవాళ వెరీ హెవీ బుల్లిష్ క్యాండిల్ తో బ్రేక్ ఇచ్చింది. ఓకే, సో దానికోసం నేను ఏం చేశాను, 5-minute క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేశాను. అండ్ దెన్ ఆఫ్టర్ 5-minute క్యాండిల్ క్లోజింగ్ వాజ్ ఫినిష్డ్, ఆ ఫినిష్ అయిపోయిన తర్వాత 2 ఇన్సైడర్ బార్ క్యాండిల్స్ కూడా వచ్చాయి. సో ఆ సేమ్ ఇప్కా ల్యాబ్ సెటప్ లాగానే ఇక్కడ కూడా ఇన్సైడర్ బార్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. ఈ పర్టికులర్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, సో దట్ ఈస్ ద సెటప్. ఇది మన టార్గెట్ దగ్గరకు వచ్చేసింది అండ్ ఇట్ విల్ బి హిట్టింగ్ ద టార్గెట్ యాజ్ వెల్. సో యా, దీస్ బోత్ ఆర్ ద ట్రేడ్స్ ఫర్ టుడే. టేక్ కేర్. ఆల్రైట్ గైస్, జస్ట్ ఎ లిటిల్ క్విక్ అప్డేట్. మన టార్గెట్ వచ్చేసి టైటాన్ లో ఫస్ట్ టార్గెట్ 1:2 టార్గెట్
2128.35 దగ్గర ఉంది. ఇఫ్ వి యాక్చువల్లీ ఎగ్జాక్ట్ గా మెజర్ చేసుకుంటే మన ఎంట్రీ ఎస్ఎల్ అంతా మెజర్ చేసుకుంటే లైక్ మన ఎస్ఎల్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంటుంది, ఈ పర్టికులర్ క్యాండిల్ కింద. ఇదంతా చూసుకుంటే మనం 1:2 ఆల్రెడీ హిట్ అయిపోయింది. బట్ ఇంకా నేను పేపర్ ట్రేడే కదా అని చెప్పి అంత మెటిక్యులస్ గా అన్ని పెట్టలేదు. ఎనీవే ఇది మనం ఎస్ఎల్ అని కన్సిడర్ చేసుకున్నా, టార్గెట్ అని కన్సిడర్ చేసుకున్నా, కాన్సెప్ట్ ఈస్ ప్రూవెన్. మన సెటప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ కెన్ యాక్చువల్లీ ట్రేడ్ బేస్డ్ ఆన్ దట్ సెటప్. ఏం ఇబ్బంది లేకుండా ఆ సెటప్ మీద చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. అండ్ దెన్ ఇప్కా ల్యాబ్స్ లో మనం ఓవరాల్ గా ఎంత లాస్ బుక్ చేసుకున్నాం అనేది చూద్దాం. నేను ఇప్కా ల్యాబ్ లో మళ్ళీ నాకు వేరే సెటప్ కనిపిస్తే ఎంట్రీ తీసుకున్నాను. 3 క్వాంటిటీ ఎంట్రీ తీసుకొని నేను పార్షియల్ గా 1 క్వాంటిటీ 2 క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. అది కూడా లాస్ లోనే అయ్యాను. సో అందుకే నేను మాన్యువల్ గా ఇక్కడ చెక్ చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాను 10 క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనకు వచ్చిన లాస్ ఎంత అనేది. అరౌండ్ 169 బుక్ చేసుకున్నాం దీంట్లో లాస్. బట్ యా, అయితే ద ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంటెడ్ టు కన్వే వాస్ ఇప్కా ల్యాబ్స్ లో కానీ, టాటా ఎలిక్సీలో కానీ, ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్ లో కానీ, ఈ 3 స్టాక్స్లలో ఈ 3 స్టాక్స్ యొక్క నేచర్ నాకు చాలా బాగా తెలుసు అండ్ నాకు చాలా ఇష్టం కూడా. యునో, సో లెట్ మీ టెల్ యూ దిస్ పర్టికులర్ సెటప్ ఇన్ దీస్ 3 స్టాక్స్: టాటా ఎలిక్సీ, ఇప్కా ల్యాబ్ ఆర్ హ్యాపీయెస్ట్ మైండ్స్. సారీ, నాట్ హ్యాపీయెస్ట్ మైండ్స్, ఫర్గివ్ మీ, మైండ్ ట్రీ యాక్చువల్లీ, నాట్ హ్యాపీయెస్ట్ మైండ్స్. నేను అప్పుడప్పుడు మైండ్ ట్రీకి దీనికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఎనీవే, ఇప్కా ల్యాబ్, మైండ్ ట్రీ, టాటా ఎలక్సీ, ఈ మూడిట్లలో కనుక ఇలాంటి సెటప్ ఫామ్ అయితే కనుక కళ్ళు మూసుకొని మీ రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం ట్రేడ్ తీసేసుకోండి. మీకు ఇంతకుముందు ఎన్ని ఎస్ఎల్స్ ఉన్నా సరే యూజువల్ గా ఇలాంటి సెటప్ ఈ 3 స్టాక్స్ లలో కనిపించింది అంటే ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్. ద స్టాక్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్. ద సెటప్ ఈస్ సింపుల్. రెసిస్టెన్సెస్ ని బ్రేక్ చేసి బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత ఇన్సైడర్ బార్స్ కానీ, రిట్రేస్మెంట్ బార్స్ కానీ వస్తాయి. అది వచ్చిన తర్వాత ఎప్పుడైతే హైని బ్రేక్ చేస్తుందో ప్రైస్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు షూట్ అప్. నేను యాక్చువల్లీ ఇప్కా ల్యాబ్స్ లో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఐ బుక్డ్ అరౌండ్ 220 రూపీస్ అప్రాక్సిమేట్లీ నేను లాస్ బుక్ చేసుకున్నాను. యూనో, ఆల్మోస్ట్ 10K వాడాను యాక్చువల్లీ ఇప్కా ల్యాబ్స్ లో. నేను 10K వాడిన తర్వాత కూడా ఐ బుక్డ్ అరౌండ్ 200 లాస్. టాటా ఎలక్సీలో ఓన్లీ 5Kనే వాడాను అండ్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ ఆల్మోస్ట్ 2.5% క్యాప్చర్ చేసుకున్నాను. విత్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇట్ గేవ్ మీ గుడ్ అమౌంట్. నేను వాడిన క్యాపిటల్ కి గేవ్ మీ అప్రాక్సిమేట్లీ 7 to 8% ఆఫ్ రిటర్న్స్, విచ్ కవర్డ్ మై రెస్ట్ ఆఫ్ ద లాసెస్. సో ఈ పర్టికులర్ సెటప్, లెట్ మీ అగైన్ రీఎంఫసైజ్ ద సెటప్ ఏం లేదు, సింపుల్. ఉన్న రెసిస్టెన్స్ అన్నిటిని బ్రేక్ చేసేసి బుల్లిష్ క్యాండిల్స్ క్లోజ్ ఇచ్చిన తర్వాత రిట్రేస్మెంట్ బార్స్ కానీ, ఇట్లా ఇన్సైడ్ బార్స్ కానీ వచ్చిన తర్వాత when the price breaks the top of the day again, high of the day again, take the entry there with ఈ రిట్రేస్మెంట్ క్యాండిల్స్ ఆల్వేస్ ఇన్సైడ్ బార్స్ కింద స్టాప్ లాస్ పెట్టేసుకొని పొజిషన్ సైజింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి అండ్ కీప్ అగ్రెసివ్లీ ట్రైలింగ్ ఇట్. బికాస్ కంటిన్యూస్ గా ఈ మొమెంటం ఇస్తుంది. మీరు అగ్రెసివ్ గా ట్రైల్ చేసినా సరే ప్రాబ్లం ఉండదు. ఐ విష్ ఐ హావ్ రికార్డెడ్ దిస్ టాటా ఎలక్సీ బికాస్ నేను అగ్రెసివ్ గా ట్రైల్ చేసుకుంటూ వెళ్తుంటే ఇది కూడా పైకి వెళ్తూనే ఉంది. అండ్ దెన్ ఆల్మోస్ట్ ఎట్ టాప్ ఐ బుక్ మై థింగ్స్, యూనో, టాప్ క్యాండిల్ లోనే నేను బుక్ చేసుకున్నాను. I think if we can even go to 15 seconds time frame, we'll be able to see the better ones. But anyway, you get the point. Tata Elxsi, Mindtree and Ipca Lab. Remember this setup. Alright, that's it for the day.